మల్చింగ్ అంటే ఏమిటో మనం విందాం. మల్చింగ్ అంటే మొక్క చుట్టూ నేల ఉన్న భాగంలో ఏదైనా చెక్కతో కానీ, పువ్వులతో కానీ, లేకపోతే మొక్కల నుంచి వచ్చే వేస్టేజ్తో కప్పడం వల్ల అక్కడ మల్చింగ్, న్యాచురల్ మల్చింగ్, ఆర్గానిక్ మల్చింగ్ ఏర్పడుతుంది. ఆర్గానిక్ మల్చింగ్, నాన్ ఆర్గానిక్ మల్చింగ్, ఈ విధంగా 2 రకాలుగా ఉంటాయండి. మల్చింగ్లో ఇప్పుడు మనం గానుగుని చెట్టు నుంచి వచ్చిన పువ్వులను ఈ కుండీ చుట్టూ మల్చింగ్ చేద్దాం. మొక్క చుట్టూ ఈ విధంగా వేయడం వలన నీటిని తీసుకోవడం తగ్గుతుంది. నీరు నేలలో నుండి ఆవిరి కాకుండా ఈ మల్చింగ్ కాపాడుతుంది. ఇంకను కలుపు మొక్కల నివారణకు కూడా ఈ మల్చింగ్ ఉపయోగపడుతుంది. ఉష్ణోగ్రత నుండి మొక్కను కాపాడుతుంది, అంటే ఎండ నుండి కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇది తిరిగి నేలలో కలిసిపోవడానికి ఈ మల్చింగ్ సహాయపడుతుంది. ఈ విధంగా మనం పువ్వులను కానీ, గడ్డిని కానీ, చెక్క లేకపోతే ధాన్యం ఊకను కానీ ఈ విధంగా వాడడం వల్ల మొక్కలను ఎండ నుంచి మనం కాపాడుకోవచ్చు. 2 రోజులకు ఒకసారి నీరు వేసినా తట్టుకునే శక్తి ఆ మొక్కకు ఉంటుంది. అదేవిధంగా మరి యొక్క కుండీలో కూడా మనం మల్చింగ్ చేద్దాం. ఈ విధంగా మొక్కకు చుట్టూ వేయడం వలన మొక్కకు బలం కూడా వస్తుంది. ఇది తిరిగి న్యాచురల్ ఫెర్టిలైజర్గా కూడా మారుతుంది. నీరు వేసినప్పటికీ ఎక్కువ ఎవాపరేట్ కాకుండా సహాయపడుతుంది. ఈ విధంగా మొక్కలకు, కుండీలకు మనం మల్చింగ్ చేసుకోవచ్చు. మల్చింగ్ వలన చీడపీడల నుంచి కూడా నివారించవచ్చు. ఈ విధంగా మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి.